క్లినిక్లోకి ఎంతో మర్యాదగా నెమ్మదిగా వస్తూ అడిగిన దానికి బదులిస్తూనే కన్నీళ్లు పెట్టుకునే రోగులను మనం తరచుగా చూస్తుంటాం కదా. ఈరోజు మనం ఆ కాన్స్టిట్యూషన్ గురించే విశ్లేషించుకోబోతున్నాం. హోమియోపతి మెటీరియా మెడికాలో బహుశా అత్యంత సున్నితమైన భావోద్వేగాలతో కూడిన తత్వం ఇదేనేమో, అదే పల్సటిల్లా. దీన్ని పూర్తి క్లినికల్ కోణంలో చాలా ప్రాక్టికల్గా చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ మరియు క్లినికల్ రివిజన్ సిరీస్ తాలూకు విశ్లేషణను ప్రారంభిద్దాం. ఈరోజు విశ్లేషణలో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా పల్సటిల్లా బేసిక్ పరిచయం, ఆ తర్వాత వారి మానసిక భావోద్వేగ స్థితిగతులు, అలాగే ఫిజికల్ అండ్ థర్మల్ జనరల్స్ చూస్తాం. ఆ తర్వాత క్లినికల్ స్పియర్స్, ట్రిగర్స్, ప్రాక్టీషనర్స్గా మనం చేయకూడని తప్పులు, అండ్ ఫైనలీ ఒక ర్యాపిడ్ రికగ్నిషన్ ఛాలెంజ్తో ఈ స్టడీని ముగిద్దాం. సో మొదటి సెక్షన్ పల్సటిల్లా పరిచయం. మన లాస్ట్ ఎక్స్ప్లెనర్లో లైకోపోడియం గురించి డీటెయిల్డ్గా చూశాం, గుర్తుందా? లైకోపోడియం అంటేనే ఒక రకమైన అధికారం, అంతా తమ కంట్రోల్లో ఉండాలనే తత్వం. లోపలెంతుందో కాని బయట మాత్రం విపరీతమైన కాన్ఫిడెన్స్ చూపిస్తారు. కాని పల్సటిల్లా విషయానికొస్తే ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఇది ప్లాంట్ కింగ్డమ్, అంటే వృక్షరాజ్యానికి చెందిన రెమెడీ కదా. అందుకే ఆ సున్నితత్వం, ఒక మొక్కలాగా గాలి ఎటు వీస్తే అటు వంగే అడాప్టబిలిటీ, అంటే పరిస్థితులకు ఇట్టే అలవాటు పడిపోయే గుణం వీరిలో కనిపిస్తుంది. ఎమోషన్స్కి వెంటనే రెస్పాండ్ అవుతారు. అందుకే దీన్ని ద జెంటిల్ అడాప్టబుల్ హార్ట్ అని పిలవచ్చు. ఇక రెండవ సెక్షన్ అసలు వీరి మానసిక భావోద్వేగ ప్రొఫైల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక పేషెంట్ క్లినిక్ వెయిటింగ్ రూంలో ఉన్నప్పటి నుండే మన అబ్జర్వేషన్ స్టార్ట్ అవ్వాలి. ఈ పల్సటిల్లా పేషెంట్స్ ఎలా ఉంటారంటే, ముఖంలో చాలా సున్నితమైన భావాలు కనిపిస్తాయి. వాయిస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మాట్లాడటానికి కాస్త సంకోచిస్తారు, అంటే హెజిటెంట్ స్పీచ్ అన్నమాట. బిహేవియర్ కూడా చాలా పొలైట్గా ఉంటుంది. డాక్టర్ దగ్గరైనా, తోడుగా వచ్చిన వాళ్ళ దగ్గరైనా ఒక రకమైన భరోసాను, రీఅష్యూరెన్స్ను కోరుకుంటారు. అండ్ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పక్కవాళ్ల మాటలకు వీళ్ళు చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. మెంటల్ జనరల్స్లోకి కొంచెం లోతుగా వెళ్తే వీళ్లలో ఫస్ట్ కనిపించేది ఏడుపు. చాలా చిన్న విషయాలకే కన్నీళ్లొస్తుంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ ఏడుపు కోపంతోనో ఫ్రస్ట్రేషన్తోనో వచ్చేది కాదు, ఎదుటివారి అటెన్షన్ కోసం, ఆప్యాయత కోసం వచ్చేది. ఎవరైనా కాస్త దగ్గరకు తీసుకుని ఓదారుస్తే చాలు, వాళ్లకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇక మూడ్స్ అయితే క్షణక్షణానికి మారిపోతుంటాయి. వీళ్లలో ఉండే అతిపెద్ద భయమేంటంటే ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్, అంటే ఎక్కడ తమ వాళ్లు తమను వదిలేసి వెళ్ళిపోతారో అని ఎప్పుడూ భయపడుతుంటారు. సొంతంగా డెసిషన్స్ తీసుకోలేరు గాని అందరితో చాలా అఫెక్షనేట్గా, ఆప్యాయంగా ఉంటారు. ముఖ్యమైన మూడో సెక్షన్కు వచ్చాం. అదేంటంటే శారీరక మరియు ఉష్ణ సంబంధిత జనరల్స్, ఫిజికల్ అండ్ థర్మల్స్ అన్నమాట. ఫిజికల్ జనరల్స్లో పల్సటిల్లా అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది దాహం లేకపోవడం. అవునండి, కంప్లీట్ థర్స్ట్లెస్నెస్. ఎంత జ్వరంగా ఉన్నా నోరెండిపోతున్నా సరే నీళ్లడగరు. ఇక డైజెషన్ విషయానికొస్తే చాలా స్లగ్గిష్గా, మందకొడిగా ఉంటుంది. ముఖ్యంగా నెయ్యి, నూనెలాంటి ఫ్యాట్ ఫుడ్స్ తింటే అస్సలు పడవు. అలాగే వీనస్ సర్కులేషన్ ఇష్యూస్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. సిరల్లో రక్త ప్రసరణ నెమ్మదించడం వల్ల రక్తం ఒకే దగ్గర స్టాగ్నేట్ అయినట్లుగా మారుతుంది. ముఖ్యంగా ఫీమేల్స్లో హార్మోనల్ టెండెన్సీస్కి ఇది ఎక్సలెంట్ కాన్స్టిట్యూషన్. ఇక థర్మల్ మోడాలిటీస్ చూస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. పల్సటిల్లా వాళ్ళ యాక్చువల్గా చిల్లీ పేషెంట్స్, అంటే వాళ్లకు చలి ఎక్కువ. కానీ మోసి ఉన్న గదిలో కొంచెం స్టఫీగా ఉంటే అసలు తట్టుకోలేరు. సిమ్టమ్స్ అన్నీ అగ్రవేట్ అయిపోతాయి. అదే కొంచెం చల్లని, స్వచ్ఛమైన గాలిలో, అనగా ఓపెన్ ఎయిర్లోకి వెళ్తే వాళ్లకెంతో హాయిగా ఉంటుంది, చాలా రిలీఫ్ వస్తుంది. పల్సటిల్లా డ్రగ్ పిక్చర్లో ఈ ఓపెన్ ఎయిర్ ఎమెలోరేషన్ అనేది చాలా చాలా కీ పాయింట్. మరి పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ విషయానికొస్తే ఈ 4 పాయింట్స్ మనకు బాగా గుర్తుండాలి. నంబర్ 1 థర్స్ట్లెస్నెస్, అసలు దాహం లేకపోవడం. నంబర్ 2 ఓదార్పుతో ఉపశమనం, ఎవరైనా కన్సోల్ చేస్తే సగం జబ్బు తగ్గిపోయినట్లు ఫీలవుతారు. నంబర్ 3 మారుతున్న లక్షణాలు, అంటే ఈరోజు ఉన్న సిమ్టమ్స్ రేపుండవు, ప్లేస్ మారుతుంది, నేచర్ మారుతుంది. ఇక లాస్ట్ అండ్ 4th పాయింట్ బహిరంగ గాలిలో, అదే ఓపెన్ ఎయిర్లో ఉంటే బెటర్గా ఫీలవడం. ఈ 4 పల్సటిల్లాను క్లియర్గా డిఫైన్ చేస్తాయి. నెక్స్ట్ 4వ సెక్షన్ క్లినికల్ రంగాలు మరియు ట్రిగ్గర్లు.
క్లినికల్ స్పియర్ మ్యాప్ గమనిస్తే పల్సటిల్లా యాక్షన్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఫీమేల్ కాన్స్టిట్యూషనల్ డిజార్డర్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓడీ లాంటి సమస్యలు, అలాగే ఇందాకే చెప్పుకున్నట్లు కొవ్వు పదార్థాలు పడకపోవడం లాంటి డైజెస్టివ్ ఇష్యూస్, ఇంకా వెరికోస్ వెయిన్స్ లాంటి వీనస్ కంజెషన్ సమస్యలు, అండ్ రెస్పిరేటరీ సిస్టంలో పసుపు పచ్చగా థిక్గా ఉండే కటారల్ డిశ్చార్జెస్ అంటే జలుబు, దగ్గు లాంటి వాటిలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలీ కాన్స్టిట్యూషన్ వాళ్ళు జబ్బు పడటానికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? లైఫ్ స్టైల్ ట్రిగ్గర్స్ చూస్తే వీళ్ళు ఆప్యాయతకు చాలా వాల్యూ ఇస్తారు కదా. సో ఆ ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్ వచ్చినా, ఎవరైనా దూరమైపోయి లోన్లీనెస్ ఫీలైనా వీళ్ళు తట్టుకోలేరు. అలాగే భౌతికంగా చూస్తే ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ లేదా మెనోపాజ్ లాంటి మెన్స్ట్రువల్ చేంజెస్ టైంలో ఈ హార్మోనల్ మైలురాళ్ల దగ్గర వీరి హెల్త్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుంది. అన్నిటికన్నా ప్రధానమైన ట్రిగ్గర్ మాత్రం ఆప్యాయతలు కోల్పోవడం. వ్యాధి పరిణామ క్రమం ఎలా ఉంటోందో ఈ స్టెప్స్లో క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ స్టెప్ ఎమోషనల్ సప్రెషన్. భావోద్వేగాలను బయటకు చెప్పుకోలేక అణిచివేసుకుంటారు. సెకండ్ స్టెప్ ఆ సప్రెషన్ కాస్త బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కు దారితీస్తుంది. థర్డ్ స్టెప్ ఆ ఇంబ్యాలెన్స్ వల్ల రక్త ప్రసరణ మందగించి వీనస్ కంజెషన్ వస్తుంది. ఇక ఫైనల్గా అదే ఒక దీర్ఘకాలిక కాన్స్టిట్యూషనల్ వ్యాధిగా సెటిల్ అయిపోతుంది. చూసారా, మైండ్ లెవెల్ నుండి ఫిజికల్ లెవెల్కి పాథాలజీ ఎలా ట్రావెల్ చేసిందో. ఇక 5వ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మనం ప్రాక్టీషనర్స్గా చెయ్యకూడని తప్పులు. క్లినిక్లో మనం రెగ్యులర్గా చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, పేషెంట్ ఏడుస్తున్నారు కదా అనో, ఫీమేల్ పేషెంట్ అనో, లేదా దాహం లేదనో ఇలా ఏదో ఒక సింగిల్ సిమ్టమ్ పట్టుకుని గుడ్డిగా పల్సటిల్లా ఇస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మరి కరెక్ట్ ఆర్గనాన్ అప్రోచ్ ఏంటి? పేషెంట్ టోటాలిటీ మొత్తాన్ని మనం అసెస్ చేయాలి. వాళ్ల మెంటల్ జనరల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ల థర్మల్స్ ఓపెన్ ఎయిర్కు తగ్గట్టు ఉన్నాయా లేదా, ఈ కంప్లీట్ పిక్చర్ మ్యాచ్ అయితేనే పల్సటిల్లా ఇవ్వాలి. ఇది చాలా క్రూషియల్ అండి. మందు ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ కూడా ఆర్గనన్ బేస్డ్గానే ఉండాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత మందు పనిచేయడానికి కొంత టైం ఇచ్చి వేచి ఉండాలి. వాళ్ల వైటల్ ఫోర్స్ అంటే జీవశక్తి ఎలా రెస్పాండ్ అవుతుందో అసెస్ చేయాలి. కేవలం సిమ్టమ్స్ మళ్లీ పాత స్థితికి చేరుకుంటున్నాయని మనకు ఖచ్చితంగా అనిపిస్తే అప్పుడు మాత్రమే మెడిసిన్ రిపీట్ చేయాలి. ఊరికే తొందరపడి మందులు మార్చేయడం, పదే పదే రిపీట్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఫైనలీ సెక్షన్ 6 ర్యాపిడ్ రికగ్నిషన్ ఛాలెంజ్. ఇప్పటివరకు మనం ఎన్నో డీటెయిల్స్ మాట్లాడుకున్నాం కదా. సరే, ఒకవేళ ఈరోజే ఈ పేషెంట్ మన క్లినిక్ తలుపు తీసుకుని లోపలికి వస్తే పల్సటిల్లా కాన్స్టిట్యూషన్ని ఆన్ ది స్పాట్లో ఎలా రికగ్నైజ్ చెయ్యాలి? ఒక్కసారి మైండ్లో ఆ పిక్చర్ని రీకలెక్ట్ చేసుకోండి. ఈ ఒక్క కొటేషన్ వింటే ఆ పిక్చర్ మొత్తం మన కళ్ల ముందు కదలాడుతుంది. ఒక మృదుస్వభావి అయిన యువతి వెయిటింగ్ రూంలో నిశ్శబ్దంగా కూర్చునుంది. మాట్లాడటానికి కాస్త సంకోచిస్తోంది. కాని ఎప్పుడైతే మనం దయతో, ఆప్యాయంగా పలకరించామో వెంటనే కన్నీళ్లతో తన మనసు విప్పి చెప్తూ ఎంతో రిలీఫ్గా ఫీలవుతోంది. ఎగ్జాక్ట్లీ అదే పల్సటిల్లా. ఆ సున్నితత్వం, ఆ అమాయకత్వం, ఓదార్పును కోరుకునే ఆ గుణమే ఈ తత్వం యొక్క సిగ్నేచర్ ఇమేజ్. సో ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ముందు మనం మైండ్లో రన్ అవ్వాల్సిన చెక్లిస్ట్ ఇదే. 1. అబ్జర్వేషన్. 2. మెంటల్ అండ్ ఫిజికల్ జనరల్స్. 3. థర్మల్స్ అండ్ పీక్యూఆర్ఎస్ లక్షణాలు. 4. క్లినికల్ స్ఫియర్. ఇవన్నీ కలిపితేనే ఒక కంప్లీట్ టోటాలిటీ వస్తుంది. అప్పుడే ఆ మందు పర్ఫెక్ట్ సిమిలిమం అవుతుంది. అప్పుడే జీవశక్తికి సరైన ఉద్దీపన లభిస్తుంది. మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో చూడబోయే కాన్స్టిట్యూషన్తో దీనికొక చిన్న కంపారిజన్ చూద్దాం. పల్సటిల్లా వాళ్ళెలా అంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎదుటివారి కన్సోలేషన్ని, ఓదార్పును కోరుకుంటారు. కాని దీనికి కంప్లీట్ ఆపోజిట్ నేట్రమ్ మ్యూరియాటికం. వీళ్ళు వాళ్ల బాధను, దుఃఖాన్ని లోపలే దాచేసుకుని ఒక అదృశ్య గోడ కట్టుకుంటారు. ఎవరైనా ఓదార్చడానికొస్తే అస్సలు యాక్సెప్ట్ చేయరు, తీవ్రంగా తిరస్కరిస్తారు. ఎంత వింతగా ఉందో గదా. ఈ ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ గురించి మనం నెక్స్ట్ డీటెయిల్గా చూద్దాం. ఇక ముగించే ముందు ఒక ప్రశ్న. ఇలా ప్రతి మనిషికి ఉండే సున్నితమైన కాన్స్టిట్యూషనల్ డిఫరెన్సెస్ని పసిగట్టి వాటిని లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే కదా జీవశక్తి యొక్క రియల్ హీలింగ్ పొటెన్షియల్ని మనం అన్లాక్ చేయగలం. ఏమంటారు? ఖచ్చితంగా అవును. అందరికీ ఒకే మందు కాకుండా ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ అర్థం చేసుకోవడమే హోమియోపతి క్లినికల్ మాస్టరీకి అసలైన మార్గం. సరే, మరిన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.